అనాలసిస్లో లిమిటేషన్స్ చూడండి. లిమిటేషన్స్ అంటే అవి ఎక్కడెక్కడ మనకి డిటర్మైన్ చేయలేము. డైమెన్షనల్ అనాలసిస్ని ఎక్కడెక్కడ మనము డిటర్మైన్ చేయలేము. ఒకసారి ఎక్కడెక్కడ చూడండి. లిమిటేషన్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కెనాట్ బి డిటర్మైన్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి రాసామనుకోండి, అంటే ఫోర్స్ ఈజ్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం ఇంటూ ఏ అంటాం. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎం ఇంటూ ఏగా రాస్తాం కదా. అక్కడ కే అనేది ఏంది? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? అక్కడ డెరైవ్ చేయాలి. అట్లా అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ డైమెన్షనల్ అనాలిసిస్ డిటర్మైన్ కాదు. ఫార్ములా కంటైనింగ్ నాన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్. నాన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, సైన్, కాస్, కొసైన్, ఇది tan ఇవి ప్లస్ లాగరిథమ్స్, ఎక్స్పోనెంట్స్ ఇలా ఉంటే అక్కడ కానీ డైమెన్షనల్ ఫార్ములా అప్లికబుల్ కాదు. ఓకేనా? సైన్ కానీ కాస్ కానీ ఇవన్నీ కాన్స్టెంట్గా పెట్టేస్తాం, వాటికి డైమెన్షనల్ అనాలిసిస్ని వాడము. నెక్స్ట్, ఫార్ములా కంటైనింగ్ 2 or more terms in RHS cannot be derived. ఒక ఫార్ములాలో 2 లేదా 2 కన్నా ఎక్కువగా రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఎక్కువ టర్మ్స్ ఉంటే అప్పుడు కానీ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది క్రిటికల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటే ఇదొక టర్మ్ ఉంది. ఓకేనా? సో ఇలా ఈ టర్మ్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నది అనుకోండి, అప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ని మనం ప్రాపర్గా డెరైవ్ చేయాలి. ఓకేనా? అదొకటి. అంటే ఇది న్యూమరికల్గా రైట్ అయినా డైమెన్షనల్గా ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్, ఫార్ములా కంటైనింగ్ డైమెన్షనల్ కాన్స్టెంట్ కెనాట్ బి డిరైవ్డ్. ఒక ఫార్ములాలో డైమెన్షనల్ కాన్స్టెంట్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆ ఫార్ములాను కానీ డైమెన్షనల్ అనాలిసిస్ ప్రకారము డిరైవ్ చేయలేము. ఓకేనా? దీన్ని సపరేట్గా డిరైవ్ చేయొచ్చు, కానీ ఫార్ములాలో ఉండి డిరైవ్ చేయాలంటే డిరైవ్ కాదని. ఓకేనా? నెక్స్ట్, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ డిపెండ్స్ అపాన్ మోర్ దెన్ 3 క్వాంటిటీస్. ఒక ఫిజికల్ క్వాంటిటీ మాస్, లెంత్, టైం మీద డిపెండ్ అయితే వీ కెన్ డిరైవ్ ద డైమెన్షనల్ అనాలిసిస్. ఈ 3 మీద కాకుండా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యింది అనుకోండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్లై ద డైమెన్షనల్ అనాలిసిస్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అప్లై ద డైమెన్షనల్ అనాలిసిస్. ఎప్పుడు ఒక ఫిజికల్ క్వాంటిటీస్ 3 ఫిజికల్ క్వాంటిటీస్ కన్నా ఎక్కువ మీద డిపెండ్ అయితే అప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ని మనం డిరైవ్ చేయడం కష్టం అవుతుంది. నెక్స్ట్, ఒక ఈక్వేషన్ చెక్ చేసేటప్పుడు అంటే టు కరెక్ట్ ద ఈక్వేషన్లో LHS is equals to RHS అవుతుంది కదా. అంటే LHS సైడ్ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ, ఇక్కడ కానీ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ అయ్యింది అనుకోండి, అక్కడ కానీ ఏమవుతుందంటే డైమెన్షనల్ అనాలిసిస్ అనేది అప్లికబుల్ కాదు. అంటే టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఈక్వేషన్లో బోత్ LHS is equals to RHS అవ్వాలి. అప్పుడు LHSలో డైమెన్షనల్ అనాలిసిస్ లేని క్వాంటిటీ ఉంది, అంటే డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ. ఇటు సైడ్ డైమెన్షనల్ లెస్ ఫిజికల్ క్వాంటిటీ ఉంది, అప్పుడేమవుతుంది? డైమెన్షనల్ అనాలిసిస్ని మనము అప్లై చేయలేము. అండర్స్టాండ్? సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. అండర్స్టాండ్? సో అప్ టు హియర్ దట్ ఈస్ ద డైమెన్షనల్ అనాలిసిస్. ఇక్కడ వరకు మనము డైమెన్షనల్ అనాలిసిస్ గురించి తీసుకున్నాం. డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ అనాలిసిస్ గురించి చూస్తాం. అండర్స్టాండ్? ఓకే.